నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. నేను ఆశా. విశాఖపట్నం గాజువాక జీవీఎంసీ 67వ వార్డు పరిధి గణేష్ నగర్ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు, పంచామృత అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ అమ్మవారి ప్రధాన పండుగ సందర్భంగా అమ్మవారికి వేకోజాము నుంచి పంచామృత అభిషేకాలతో పాటు కుంకుమ పూజలు వంటి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందని, అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, యువత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణేష్ నగర్లో దుర్గా భవాని అమ్మవారి పండుగ మహోత్సవాలు 21, 22, 23 తారీఖున జరగబడును. కావున ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని నమస్కారం. అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి క్షీరాభిషేకం జరిగింది. చుట్టుపక్కల ఉన్న మహిళలు అందరూ కూడా 50 మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా విజయదుర్గ అమ్మవారి యొక్క పండుగ మహోత్సవం 21/6/2026 నుంచి 23/6/2026 వరకు ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క పండుగ మహోత్సవాలు జరుపుకున్నాం. ప్రధాన పండుగ 23వ తారీఖు 6వ నెల 2026. ఆ రోజు వివిధ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, గణేటి సేవ మొదలువన్నీ సరైన కార్యక్రమాలు ఉన్నాం. కావున 50 మంది ప్రజలు చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఈ సంవత్సరం ఈ రోజుతో కరెక్ట్గా 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరం అడుగు పెడుతుంది. అయితే ఈ సంవత్సరం 5వ సంవత్సరం పండుగ అత్యంత ఘనంగా నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. అయితే ఈరోజు అమ్మవారికి మంగళస్థానం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళస్థానం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ నెల 21, 22, 23 అనగా వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు కూడా అమ్మవారి పండుగ పర్వదినాలు. అందులోని మరీ ముఖ్యంగా మొదటి రోజు అనగా వచ్చే ఆదివారం నాడు కలశ స్థాపనతో ఈ యొక్క పండుగ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 2వ రోజు సోమవారం అమ్మవారికి ఉదయం సహస్ర కుంకుమార్చన మహిళలతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు మంగళవారం ప్రధాన పండుగ. ఆ రోజు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఆలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఉదయం 8 గంటలకి సహస్ర కుంకుమార్చన, అలాగే కనకమాల పూజ, దేవి కనకదార సంవత్సరంతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని నమ్మి కొలిచి ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో అమ్మవారి వారి కొంగు బంగారమే నిలబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జయ దుర్గా భవాని మాతాకి. గణేష్ నగర్ కొండపై వేసినటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి పంచవార్షిక పండుగ మహోత్సవంలో భాగంగా దానిలో భాగంగా ఈరోజు అమ్మవారికి అత్యంత ఘనంగా మహిళలచే మంగళస్నానం కార్యక్రమం జరిగింది. ఈ యొక్క మంగళస్నానం కార్యక్రమంలో మా గణేష్ నగర్ ప్రజలతో పాటు హిమాచల్ నగర్, రాజు మార్గు, అదేవిధంగా రైతు మార్కెట్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంచి చక్కని అవకాశాన్ని, సంవత్సరంలో ఒకసారి మాత్రమే భక్తులకి ఇటువంటి చక్కని అవకాశం వస్తుంది. ఈ యొక్క చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి సేవలో మంగళస్నానం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవలో తరించి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు. అదేవిధంగా ఈ యొక్క పండుగ మహోత్సవంలో శ్రీ స్వస్తిరిత చంద విశ్వవాసనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సప్తమి అనగా ఆదివారం నుంచి మంగళవారం వరకు అనగా 21 నుంచి 21, 22, 23 3 రోజులు కూడా ఈ పండుగ నిర్వహించుటకు దైవజ్ఞులు పెద్దలు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా 21వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి కలశ ప్రతిష్ఠ, నవగ్రహ మండపారాధన, గణేశ పూజతో ప్రారంభమై ఈ యొక్క పండుగ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి గుడి దగ్గర నుంచి ఘటాలు ఊరిగింపు ఉంటుంది. 2వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు అత్యంత ప్రీతికరమైన అమ్మవారికి ఇష్టమైనది 1000 నామాలతో కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క భక్తులు
ముఖ్యంగా మహిళలు పాల్గొని ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి మన గాజువాక మన ఆలయ పరిసర ప్రాంతంలో ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ప్రధాన పండుగ 23వ తేదీ మంగళవారం. ఆ వేళ అత్యంత అలంకరణలో ప్రతి ముఖ్యమైన అమ్మవారి ప్రత్యేక అలంకరణలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనాలు ఉంటాయి ఉదయం 6 గంటల నుంచి. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి సేవలో ధరించి మరి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. మరి ప్రధాన పండుగ సందర్భంగా సాయంత్రం ఘటాలు ఊరేగింపుతో పాటు అమ్మవారి పల్లకి సేవ, తీరుమారు, సేవగాడి, తప్పుడు గుళ్ళు, ఏలవేషములు, తాడిపత్రి సేవతో మన గాజువాక ఆలయ పరిసర ప్రాంతంలో అమ్మవారి ఘటాలు ఊరేగింపుతో అత్యంత వైభవంగా కన్నీ విరిగి ఎరగని రీతిలో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మరి ప్రధాన పండుగ సందర్భంగా వివిధ సంస్కృతి కార్యక్రమాలు కూడా భారీ స్టేజ్ కార్యక్రమము, విద్యుత్ లైటింగ్తో ఈ యొక్క కార్యక్రమం జరిపించుటకు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తమ సహకారాలు అందించారు. వారందరికీ కూడా కమిటీ తరపు నుంచి మరి అదేవిధంగా గణేష్ నగర్ ప్రజల నుంచి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా వస్తు రూపాయలు కానీ ధన రూపాయలు కానీ ప్రతి ఒక్కరు సహకారాలు అందించి ఈ పండుగను ఘనంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు.